ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్ను అల్లరి. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ మీకు తమ్లైన్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. అవునండి, నిజంగానే జున్నునే 2 కేజీల చికెన్ పచ్చడి పెట్టిందండి. మమ్మీ నేను పెడతా, నేను సరే పెట్టు అని పెట్టమన్నాను. అవునా? నిజమా? చికెన్ పచ్చడికి కావాల్సినవండి. చికెన్ తీసుకొని 2 కేజీలు సాల్ట్ వాటర్లో ఉంచాలండి. ఇట్లా 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల పసుపు వేసుకొని కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అందులో నుంచి వాటర్ వచ్చి వాటర్ తోటే ముక్క మొత్తం ఉడకాలి. ఇవన్నీ ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ కూడా వెళ్ళిపోవాలండి. పొడి పొడిగా అయిన తర్వాత దించుకొని ఒకసారి కలియబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని చికెన్ని అందులో ఫ్రై చేసుకోవాలి. చికెన్ని 5 నిమిషాలకు ఒకసారి అట్లా కలుపుకోవాలి. మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. మా మమ్మీని నేనే అడిగిన ఫ్రెండ్స్, మమ్మీ నేను చేస్తా అని. ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేసా ఫ్రెండ్స్. కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి కదా. ఇందాక కొంచెం వేసిన, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసిన ఫ్రెండ్స్. తర్వాతకి 2 కేజీలు చికెన్ కాబట్టి 4 స్పూన్ల అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. తర్వాతకి దించుకొని నేనే పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, మా మమ్మీకి తెలియదు ఫ్రెండ్స్, నేనే పెడుతున్నాను. చికెన్ ఈ నూనెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మమ్మీ అది కారం వేయాలి ఫ్రెండ్స్. 2 కేజీల చికెన్ 6 స్పూన్ల కారం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. తర్వాతకి ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూడండి ఎంత ముద్దుగా వేస్తున్నానో కదా. మా మమ్మీకి తెలియదు ఫ్రెండ్స్, నేనే మా మమ్మీకి నేర్పిస్తున్నా. అవునా? నిజమా? చూడండి నేను ఎలా వేస్తున్నానో ముద్దుగా. తర్వాతకి గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయలు 4 వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఏ మమ్మీ నేనే వేస్తా ఇద్దే వేసా ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఉంది ఫ్రెండ్స్. నా పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.